సో గైస్ మరి అందరికీ వెల్కమ్, నమస్తే గైస్. మరి హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ నెక్స్ట్ ట్యుటోరియల్కి స్వాగతం. లాస్ట్ టైం మనం ఐడి వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఐ ఫ్రేమ్స్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు. అసలు ఐ ఫ్రేమ్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి మన వెబ్ పేజ్లో, అది చూద్దాం. అదేంటంటే గైస్, యాన్ హెచ్టిఎంఎల్ ఐ ఫ్రేమ్ ఈజ్ యూస్ టు డిస్ప్లే వెబ్ పేజ్ విత్ ఇన్ ఏ వెబ్ పేజ్. ఐ ఫ్రేమ్స్ ఎలా యూజ్ అవుతుందంటే డిస్ప్లే చేయడానికి ఏదైనా ఒక వెబ్ పేజ్ని విత్ ఇన్ ఏ వెబ్ పేజ్. అంటే ఇదొక వెబ్సైట్, ఇందులో ఇంకో వెబ్ పేజ్ని డిస్ప్లే చేయడానికి మనకి ఐ ఫ్రేమ్ని యూజ్ చేస్తారని చెప్తున్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది మధ్యంతా ఒక వెబ్సైట్. అయితే ఈ వెబ్సైట్లోనే మళ్ళీ మన వెబ్సైట్ ఇక్కడ చూడండి, ఇందులో మళ్ళీ ఇంకో వెబ్సైట్, ఇదే వెబ్సైట్ సేమ్ క్లాసెస్, మళ్ళీ సేమ్ మొత్తం అంతా కూడా చూడండి జావా స్క్రిప్ట్, ఇది నొక్కడం వస్తుంది మళ్ళీ. అంటే చూడండి, ఈ వెబ్సైట్లోనే ఇంకొక వెబ్సైట్ని మనం ఫ్రేమ్స్ చూస్తున్నారు కదా, ఇదొక ఫ్రేమ్ యాడ్ చేస్తాం అనమాట. సో ఇదే వెబ్సైట్లో విత్ ఇన్ ఏ వెబ్ పేజ్ చూస్తారు కదా, మనం ఒక వెబ్సైట్లో ఇంకో వెబ్ పేజ్ని చూస్తున్నాం. ఓకేనా, సేమ్ సైట్ని ఇందులో కూడా చూస్తున్నాం. ఇక్కడ మీరు యూట్యూబ్ని కూడా డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం కిందకి వెళ్ళి హెచ్టిఎంఎల్ ఐ ఫ్రేమ్ సింటాక్స్, ఇప్పుడు అర్థమైంది కదా గైస్. ఇన్ వెబ్ పేజ్, అందులో ఒక వెబ్ పేజ్లోని మళ్ళీ విత్ ఇన్ వెబ్ పేజ్. ఓకేనా, అందులోనే ఇంకొక వెబ్ పేజ్ని ఓకేనా డిస్ప్లే చేయడానికి. అయితే ఐ ఫ్రేమ్ సింటాక్స్ అయితే ఎలాగవ్వాలి, దానికి గుర్తించుకోండి. హెచ్టిఎంఎల్ ఐ ఫ్రేమ్ అని ఇవ్వాలి ట్యాగ్. ఓకేనా, ఈ ట్యాగ్ స్పెసిఫైస్ అన్ ఇన్లైన్ ఫ్రేమ్. ఓకేనా, స్పెసిఫైస్ అన్ ఇన్లైన్ ఫ్రేమ్ ఇది. ఓకే, సో చూడండి, అంటే లోపల మీకు ఒక ఫ్రేమ్ వస్తుంది, మన వెబ్ పేజ్లో ఒక ఫ్రేమ్ వస్తుంది. ఓకే, అది రాస్తే ఆ ట్యాగ్, దీనికి అండర్ ట్యాగ్ కూడా ఉన్నది. అండర్ ట్యాగ్కి హ్యాజ్ అని ఇవ్వాలి. ఓకే, ఇది స్లాష్ అని ఇవ్వాలి, హ్యాష్ కాదు స్లాష్ అంటాం. సో అన్ ఇన్లైన్ ఫ్రేమ్ ఈజ్ యూజ్ టు ఎంబెడ్ అనదర్ డాక్యుమెంట్ విత్ ఇన్ ద కరెంట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. వేరే పేజ్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి మన ఇప్పుడు ఒక పేజ్లో మనకు కావాల్సిన పేజ్లో దాన్ని పెట్టవచ్చు అనమాట. ఓకే, వేరే డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇందులో పెట్టవచ్చు, అదే చెప్తున్నాడు. ఎంబెడ్ అనదర్ డాక్యుమెంట్ విత్ ఇన్ ద కరెంట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఓకేనా, సో అదే చూపిస్తున్నాడు బై యూజింగ్ ఐ ఫ్రేమ్. ఓకేనా, ఐ ఫ్రేమ్ అనే సింటాక్స్ అయితే ఇవ్వాలి. ఓకే, ఐ ఫ్రేమ్ అని ఇవ్వాలి. ఐ ఫ్రేమ్ క్లోజ్ ట్యాగ్ కూడా ఇవ్వండి. ఇక్కడ సోర్స్ అని ఇవ్వాలంట, సోర్స్ యూఆర్ఎల్. సో అలాగే ఇక్కడ టైటిల్ వచ్చేసరికి డిస్క్రిప్షన్. సో దాని గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. టిప్ అయితే ఇస్తున్నాడు. ఇట్ ఈస్ యూజ్ టు ప్రాక్టీస్ టు ఆల్వేస్ ఇన్క్లూడ్ ఏ లిటిల్ యాట్రిబ్యూట్ ఫర్ ద ఐ ఫ్రేమ్. This is used by screen readers to read out what the content of the iframe is. Okay na? This is used by screen readers. ఈ iframe అనేది స్క్రీన్ రీడర్స్ని యూజ్డ్ బై స్క్రీన్ రీడర్స్ అంట. టు రీడ్ ఏంటి, టు రీడ్ అవుట్ వాట్ ద కంటెంట్ ఆఫ్ ద ఐఫ్రేమ్ ఇస్. ఓకేనా, ఐఫ్రేమ్లో ఉన్న కంటెంట్ని ఏంటనేది రీడ్ చేస్తుంది, ఇది ఐఫ్రేమ్. ఓకేనా, స్క్రీన్ రీడర్స్ టు రీడ్. దిస్ ఈజ్ యూజ్డ్ బై స్క్రీన్ రీడర్స్ టు రీడ్. మనం ఎవరైతే చూస్తున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇందులో మళ్ళీ ఇంకో వెబ్సైట్ చూస్తున్నాం. ఓకేనా, మన స్క్రీన్ రీడర్స్ మనే కదా, చూసారు కదా. ఈ విధంగా మనం కూడా మన వెబ్ పేజ్లో యూట్యూబ్ లింక్ కూడా మీరు పెట్టుకోవచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టుకోవచ్చు విత్ ఇన్ ద కరెంట్ వెబ్ పేజ్లో. ఓకేనా, వీళ్ళ సైట్ కాబట్టి వీళ్ళదే ఇచ్చుకున్నారు, మీరు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఓకేనా, లేదంటే అందులో మన వీడియో పెట్టవచ్చు, అలాగని చేయొచ్చు. సో నెక్స్ట్, ఇట్ ఈస్ గుడ్ ప్రాక్టీస్ టు ఆల్వేస్ ఇంక్లూడ్ ఏ టైటిల్. సో టైటిల్ ఇక్కడ సింటాక్స్ కూడా చూద్దాం. ఇదేంటి ఇక్కడ, ఇది అయిపోయింది కదా. ఓకే, టైటిల్ అట్రిబ్యూట్ ఫర్ ద ఐ ఫ్రేమ్. దిస్ ఈజ్ యూజ్డ్ బై స్క్రీన్ రీడర్. ఇంతవరకు చదివాం కదా. ఐ ఫ్రేమ్ సెట్ హైట్ అండ్ విడ్త్. ఐ ఫ్రేమ్కి మనం హైటు విడ్త్ ఎంత ఉండాలో సెట్ చేసుకుంటే మన వెబ్ పేజ్లో బాగుంటుంది. లేకపోతే అది సైజు లేకపోతే దానికి దెబ్బ అయిపోతాం గైస్. ఓకే, అది పెద్దది వచ్చేవచ్చు, లేకపోతే ఎలాగైనా రావచ్చు. ద హైట్ అండ్ విడ్త్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ పిక్సెల్స్ బై డిఫాల్ట్ గైస్. ఓకే, సో పిక్సెల్స్లో మనం స్పెసిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇది ఐ ఫ్రేమ్ గైస్. దిస్ ఈజ్ ఏ వెబ్ పేజ్ డిస్ప్లే. ఇందులో మీరు ఏదైనా వెబ్సైట్ లింక్ని డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా, సో దీన్ని రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఐ ఫ్రేమ్. ఓకేనా, సో ఇప్పుడు
మనకి హెచ్టిఎంఎల్ ఇది ఇచ్చారు, హెడ్డింగ్, పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఇది పారాగ్రాఫ్. దాని కింద ఐఫ్రేమ్ అనే ట్యాగ్ తీసుకున్నారు. చూసారు కదా, ఐఫ్రేమ్కి జస్ట్ ఐఫ్రేమ్ అంతే, స్లాష్ ఐఫ్రేమ్ అంతే. దాంట్లో లోపల ఐఫ్రేమ్ స్పేస్ సోర్స్ డెమో, సోర్స్ వచ్చేసరికి డెమో ఇన్ఫ్రేమ్ డాట్ హెచ్టిఎం అంట. చూడండి గైస్, అదే ఇది డెమోకి చిన్నది రాశాడు. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాడు, చిన్నది ఏదో రాసుకున్నాడు వాళ్ళ పేజ్ అని. హైట్ వచ్చేసరికి విడ్త్ ఇచ్చారు, టైటిల్ వచ్చేసరికి ఐఫ్రేమ్ ఎగ్జాంపుల్ అంట. ఓకేనా, సో ఇక్కడ మనకి తీసేసామనుకో, ఇక్కడ ఏం లేదు చూసారా, రాంగ్ ఎంటర్ చేస్తే అబ్బో లుకింగ్ నాట్ అవైలబుల్ అంట. సో ఇది గైస్, ఈ విధంగా మనం ఐఫ్రేమ్ని హైట్ అండ్ విడ్త్ కూడా మెన్షన్ చేసుకోండి, టైటిల్ కూడా రాసుకోండి, టైటిల్ ఐఫ్రేమ్ ఎగ్జాంపుల్. ఓకేనా, అలాగే దీనికి ఐఫ్రేమ్కి ఎప్పుడైనా లింక్ ఇచ్చినప్పుడు సోర్స్ ఎస్ఆర్సి అని రాయాలి. సోర్స్ అని చెప్పి ఇక్కడ మీరు ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చి చూద్దాం ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ ఇదే ఉంది, సో ఇక్కడ డిస్ప్లే చేస్తే వస్తుందంట. రన్ యూట్యూబ్ది అయితే రిఫ్యూజ్ టు రీకనెక్ట్ అంట, యూట్యూబ్ది అయితే రావట్లేదు, బట్ మనకి మేబీ ఈ హెచ్టిఎంఎల్ది అయితే వస్తుందేమో, పిహెచ్పి ట్యూటోరియల్ ఇదైతే ఇద్దాం ఒకసారి. ఓకే, ఎస్ ఇది మట్టుకు వచ్చింది గైస్, చూడండి చూసారా, పిహెచ్పికి సంబంధించిన కోర్సుది నేను ఇచ్చాను. ఇప్పుడు నాకు హైట్ అండ్ విడ్త్ పెంచుకుందాం. ఓకేనా, హైట్ 400, విత్ 500 or 600 పిక్సెల్స్. రన్. చూసారు గైస్, ఇప్పుడు ఐఫ్రేమ్ సైజు పెరిగింది ప్లస్ హైట్ కూడా పెరిగింది కదా. ఇది ఐఫ్రేమ్. ఒక వెబ్ పేజ్లో ఈ విధంగా మనం ఐఫ్రేమ్ తీసుకొని ఏదైనా ఒక వెబ్సైట్ లింక్ని ఇచ్చాము, చూసారు కదా, వెబ్ పేజ్ లింక్ అదనమాట. సో ఈ విధంగా మనం డిస్ప్లే చేయడానికి ఐఫ్రేమ్స్ యూస్ చేస్తాం. అర్థమైంది కదా గైస్, ఇప్పుడు ఎందుకు యూస్ చేస్తాం అనేది క్లియర్గా. ఓకేనా, నెక్స్ట్ ఐఫ్రేమ్ రిమూవ్ ద బార్డర్. ఇక్కడ ఏంటి, బై డిఫాల్ట్ ఐఫ్రేమ్ హ్యాస్ బార్డర్. సో డిఫాల్ట్గా బార్డర్ ఉంది, చూసారు కదా, ఇది డిఫాల్ట్గా బార్డర్ ఉంటుందంట. సో దాన్ని రిమూవ్ చేయడానికి స్టైల్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్ సిఎస్ఎస్ బార్డర్ ప్రాపర్టీ. మీకు ఆ బార్డర్ వద్దు అనుకోండి, అప్పుడు స్టైల్లో సిఎస్ఎస్ ప్రాపర్టీ ఉంటుంది కదా, బార్డర్ అనేది, బార్డర్ అనే ప్రాపర్టీ నానబెడితే ఏముండదు ఇంకా. సో ట్రై టు యువర్ సెల్ఫ్. చూసారు, ఇక్కడ బార్డర్ కనిపించట్లేదు, ఇంతకుముందు అయితే మనకి ఈ విధంగా బార్డర్ కనిపించింది. ఇప్పుడు చూడండి బార్డర్ లేదు, ఎంటీగా ఉంది, చూసారా. సో అలా రావాలంటే మనం ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు బార్డర్ నన్ అని పెడితే ఇంకా బార్డర్ అది. అదే తీస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు చూడండి బార్డర్ లాగా వచ్చింది, చూసారా. అదే ఇక్కడ మనం పెట్టేస్తే మళ్ళీ బార్డర్ పోయింది, రన్ చేస్తే అంతే గైస్. టైటిల్ ఐఫ్రేమ్ అని ఇచ్చా, మిగిలినంతా సేమ్ యాస్టీజ్, ఇంకేం లేదు. సో విత్ సిఎస్ఎస్ యూ కెన్ ఆల్సో చేంజ్ ద సైజ్, స్టైల్ అండ్ కలర్ ఆఫ్ ద ఐఫ్రేమ్ బార్డర్. ఓకేనా, అయితే మనం ఐఫ్రేమ్ బార్డర్ ఏదైతే ఉందో దీన్ని మీరు కలర్లు కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఏ కలర్ కాస్త కలర్ పెట్టుకోవచ్చు. దాన్ని స్టైల్ ఏంటంటే దాని సైజు పెంచుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా, సో దానికి ఏం రాయాలి, స్టైల్ అండ్ కలర్స్ ఆఫ్ ద ఐఫ్రేమ్ బార్డర్. జస్ట్ బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని ఇచ్చాడు, మొత్తం మారిపోయింది, చూసారా, రెడ్ కలర్లోకి వస్తుంది అంతే, ఇంకేం లేదు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, అది బార్డర్స్ చేంజ్ చేసుకోవడం. ఓకేనా, ఐఫ్రేమ్ టార్గెట్ ఫర్ ఏ లింక్, ఐఫ్రేమ్ టార్గెట్ ఫర్ ఏ లింక్ అంట గైస్. ఓకేనా, ఇప్పుడు ఆ లింక్ ఎలాగేస్తా, ఆల్రెడీ ఇందాక చెప్తాను, ఆ లింక్ నేను ఆల్రెడీ మీకు ఇచ్చి చూపించాను, చూసారు కదా. ఐఫ్రేము నేమ్ ఈక్వల్ టు ఐఫ్రేము, హైటు విత్ వేస్తారు. ఓకే, టైటిల్ వచ్చేసరికి ఐఫ్రేమ్ ఎగ్జాంపుల్ అంట. ఇది క్లిక్ చేయగానే వచ్చిందా, ఇది క్లిక్ చేయగానే అక్కడికి వస్తుందా. ఓకే, ఏ స్పేస్ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు మనం రన్ చేద్దాం. దిస్ పేజ్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ అన్ ఐఫ్రేమ్. ఓకేనా, ఎప్పుడు ఇది క్లిక్ చేస్తే అక్కడికి వచ్చింది గైస్. ఓకేనా, లింక్ మనం క్లిక్ చేస్తే మనకి అక్కడ వచ్చింది, ఇది ఈ పేజ్లో ఓపెన్ అయింది, వేరే పేజ్లోకి వెళ్ళాయి, మన వెబ్సైట్లోనే ఐఫ్రేమ్లో, అంటే ఇది ఒక వెబ్ పేజ్ కింద.
అయిపోయింది. ఇది ఒక వెబ్ పేజ్ కింద అయిపోయింది. మన వెబ్సైట్లోనే ఒక వెబ్ పేజ్ ఉన్నట్టు అయిపోయింది అనమాట. ఇలాగ ఉంది చూడండి. చూసారా w3schools.com కొడితే ఇక్కడ వచ్చింది. చూసారా, క్లిక్ చేస్తేనే వచ్చింది. దానికి రాయడానికి ఎలాగా, ఐఫ్రేమ్ సోర్సు డెమో ఓకేనా రాశాడు. నేమ్ ఈక్వల్ టు ఐఫ్రేమ్ అని ఇచ్చుకున్నారు. హైటు విడ్త్ ఇచ్చేసుకున్నాడు. టైటిల్ ఐఫ్రేమ్ ఎగ్జాంపుల్ అని రాశాడు. ఓకే, ఇక్కడ ఇది ఎక్కడ ఉంది, దిస్ పేజ్ ఇస్ డిస్ప్లేడ్ ఐఫ్రేమ్ అని రాసింది. అది ఎక్కడ రాశాడు, అది డిఫాల్ట్గా వచ్చిందా ఇటుది. దిస్ పేజ్ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ అన్ ఐఫ్రేమ్. ఓకే, సో ఇది డిఫాల్ట్గా ఇక్కడ మనకి పేరు అయితే వచ్చింది. మేబీ స్టైల్ రాసేటట్లేదు కదా. ఓకే, అది డిఫాల్ట్ IFRAME ఫ్రేమ్. ఓకే, ఇది డెమో డాట్ ఏదైతే ఉందో గైస్ అది అక్కడ వచ్చింది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఏ స్పేస్ HRF ఈక్వల్ టు ఇది రాసే టార్గెట్. అక్కడ టార్గెట్ వచ్చేసరికి పెట్టాడు గైస్. టార్గెట్ బ్లాంక్ అని ఇస్తే వేరేగా ఉంటుంది. ఇక్కడ టార్గెట్ ఐఫ్రేమ్ అని ఇచ్చి _A అంటే మనం ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలి గైస్. టార్గెట్ ఇచ్చాడు అంటే మనం నేమ్ ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇక్కడ ఐఫ్రేమ్లో నేమ్ కూడా రాసుకున్నాం. ఓకేనా, నేమ్ రాసుకొని దీనికి టార్గెట్ నేము ఐఫ్రేమ్ ఏదైతే ఉందో యాస్టీజ్ అది వస్తే ఓకేనా, ఇందులో డిస్ప్లే అవుతుంది. చూడండి, ఈ లింక్ క్లిక్ చేస్తే చూసారా డిస్ప్లే అయిపోయింది, వచ్చింది. క్లిక్ చేసిన తర్వాత వచ్చింది, మనం ముందు అవ్వలేదు. ఓకేనా, ఏ స్పేస్ HRF అది క్లిక్ చేస్తే వచ్చింది. అర్థమైంది కదా గైస్, అంతే, ఇంకేం లేదు, అయిపోయింది మొత్తానికి. ఐఫ్రేమ్ అయితే టార్గెట్ ఫర్ ఏ లింక్. టార్గెట్ అంటే అర్థమైంది కదా, మనం ఎక్కడ టార్గెట్ ఇచ్చాం, ఐఫ్రేమ్లో టార్గెట్ ఇచ్చాం. చూడండి, మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. దాన్ని టార్గెట్ అని రాయాలి. దాన్ని ఏ స్పేస్ HRF వెబ్సైట్ లింక్ రాసిన తర్వాత టార్గెట్ ఈక్వల్ టు ఐఫ్రేమ్. ఐఫ్రేమ్ ఎక్కడ ఉంది, నేమ్ ఇది, ఆ నేమ్ది ఏదైతే ఉందో అది ఎక్కడ తీసుకోవాలి అంతే. ఓకేనా, సో ఇంకా ఏం లేదు గైస్, అంతే. చాప్టర్ సమ్మరీలో ఐఫ్రేమ్ ట్యాగ్స్ అండ్ ఇన్లైన్ ఫ్రేము, SRC అట్రిబ్యూట్స్, URL ఇది కూడా చూసాం. అలాగే టైటిల్ అట్రిబ్యూట్, స్క్రీన్ రీడర్స్, హైట్ అండ్ విడ్త్, బార్డర్ నన్, రిమూవ్ బార్డర్, వీటి గురించి అయితే తెలుసుకున్నాం గైస్. మరి ఇప్పుడు నేర్చుకున్న దాంట్లో ఐఫ్రేమ్ ఎంతవరకు మీకు గుర్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పటివరకు చెప్పాం కదా, మీకు ఏమైనా గుర్తుందో లేదో ఒకసారి చూడండి. కరెక్ట్ ఆన్సర్ చూడడానికి ట్రై చేయండి. ఇన్ విచ్ ఐఫ్రేమ్ అట్రిబ్యూట్ కెన్ వి స్పెసిఫై అండ్ URL. ఐఫ్రేమ్కి మనకి ఏమైనా ఇస్తున్నాం గైస్, ఐఫ్రేమ్ అని ఇచ్చి HRF ఇస్తున్నామా, SRC ఇచ్చామా, URL అని ఇచ్చామా. ఐఫ్రేమ్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఏంటి ఇచ్చారు, సోర్స్ అని ఇచ్చారు. ఓకేనా, అది గుర్తించుకోండి. ఓకే, సోర్స్ SRC. ఐఫ్రేమ్ ఎప్పుడైనా మనం రాసినప్పుడు సోర్స్ అని ఇవ్వాలి, SRC. ఓకేనా, HRF కాదు. సో అదనమాట. సబ్మిట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రియేట్ అన్ ఐఫ్రేమ్ విత్ ఏ URL అడ్రస్ దట్ గోస్ టు ఇదంట. ఓకే, ఐఫ్రేము ఇక్కడ ఏం రాయాలి గైస్, సోర్స్ కదా, SRC ఇప్పుడే కదా పెట్టాం సోర్స్. క్రియేట్ ఐఫ్రేమ్ విత్ ఏ URL ఓకేనా, అడ్రస్ సోర్స్. ఓకే, డన్, అంతే, కరెక్ట్ ఆన్సర్ గైస్. సబ్మిట్. నెక్స్ట్ క్వశ్చన్, అంతే. యూజ్ అన్ ఐఫ్రేమ్ అట్రిబ్యూట్ టు మేక్ ద ఫ్రేమ్ 500 పిక్సెల్ వైడ్ అంట గైస్. ఓకేనా, అంటే ఇక్కడ ఏం లేదు, ఐఫ్రేమ్ రాసాడు, లింక్ ఇచ్చేసాడు, హైట్ ఇస్తున్నావు అంతే. HEIGH హైట్ ఎన్ని పిక్సెల్స్, 500 అంతే. ఇక్కడ హైట్ ఈక్వల్ టు రాయాలి కదా, హైట్ ఈక్వల్ టు 500. ఓ మై, హైట్గా మనం డైరెక్ట్గా సింపుల్గా మెన్షన్ చేసి వచ్చు అనుకుంటా. ఇలాగా హైట్ ఇలా రాసుకోవచ్చు. సబ్మిట్. ఓ బాయ్, ఇదేంటి ఇక్కడ ఏదో ఇది ఎక్స్ట్రా రాయలేదు, స్పెల్లింగ్ తప్పు రాసేటి. HEIGH హైట్ 500
హైట్ ఈక్వాలిటీ కదా, దీనికి ఏమైనా వచ్చేయటే సబ్మిట్. అబ్బో, సో ఇక్కడ ఏమన్నాడు వీడు, విడ్తా హైట్ కాదా? ఓ గైస్ ఇక్కడ వైడ్ గైస్, మన హైట్ రాసేస్తున్నాం ఎందా నుంచి, చదవాలి బాగా. ఐ ఫ్రేమ్ యాట్రిబ్యూట్ టు మేక్ ద ఫ్రేమ్ 500 పిక్సెల్స్ వైడ్. మనం 500 పిక్సెల్ హైట్ అనుకున్నాం, చూసుకోలేదు ఇక్కడ. విత్ అంటారు, WIDTH విత్ ఈక్వల్ టు ఎంత, 500 పిక్సెల్స్, అంతే గైస్. సబ్మిట్. చూసారా, ఇందాక మనం హైట్ అని ఇసుకున్నాం చూసుకోకుండా, క్వశ్చన్ చూసుకోండి జాగ్రత్త. నెక్స్ట్, యూజ్ CSS టు డిస్ప్లే ఐ ఫ్రేమ్ విత్ నో బార్డర్. ఇప్పుడు బార్డర్ స్టైల్ రాకుండా ఉండాలంటే ఫ్రేమ్లో స్టైల్ అని పెట్టి బార్డర్ అని చెప్పి అంతే, అనుకుంటా, అని చెప్పి ఇది, అంతే గైస్, బార్డర్ సబ్మిట్, అంతే. కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. క్రియేట్ అన్ ఐ ఫ్రేమ్ విత్ ఏ URL అడ్రస్ దట్ గోస్ టు డిఫాల్ట్ HTML అంట. ఓబ్బో, ఇక్కడ మొత్తం మనమే చేయాలా, సరిపోయింది. క్రియేట్ అన్ ఐ ఫ్రేమ్ విత్ ఏ URL అంట గైస్. ఓకే, ఐ ఫ్రేమ్, IFRAME ఐ ఫ్రేమ్ స్పేస్ సోర్స్ SRC ఈక్వల్ టు ఏం రావాలి, డిఫాల్ట్ కదా, DFAULT.HTML సోర్సు ఇది రావాలి. క్రియేట్ అయిన, ఓకే, ఫ్రేమ్ క్లోజ్ చేద్దాం. అంతే, ఇంకొకటి ఏదో మిస్ అయిందిగా ఇక్కడ, ఇదా, అంతే అనుకుంటా. ఇంతే కదా, సబ్మిట్ కొడదాం. అబ్బా, రాంగ్ ఇచ్చాడా, అరే మళ్ళీ పోయిందా నేను రాసిందంతా. ఐ ఫ్రేమ్ సోర్స్ ఇదే కదా ఇచ్చాను బ్రో, default.html కదా, ఇలాగే కదా ఇచ్చాను, ఇంకేం ఇచ్చాం, ఇదే కదా ఇచ్చాం భయ్యా. స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టేసా, IFRAME ఐ ఫ్రేమ్ SRC ఈక్వల్ టు, అరే ఏదో ఎంటర్ అయిపోయింది ఇది, ఇదే గైస్ ఐ ఫ్రేమ్ సోర్స్ ఈక్వల్ టు default.html. ఓకేనా, ఇచ్చి మళ్ళీ ఐ ఫ్రేమ్ క్లోజ్ చేసేయడమే. ఓకేనా, IFRAME ఐ ఫ్రేమ్ ఓపెన్ అండ్ ఐ ఫ్రేమ్ క్లోజ్. ఓవై, IFRAME ఐ ఫ్రేమ్ స్పేస్ SRC ఈక్వల్ టు DEFAULT.com డిఫాల్ట్. ఓకే, ఇంకేదో మిస్ అయినట్టుంది. సోర్సు ఇదే కదా, ఓకే, ఇది కాపీ చేయమ్మా, ఇదే సేమా. ఓ బాయ్, ఇక్కడ default.com పెట్టానేటి, ఇక్కడ default.html కదా. ఓ బాయ్ సాబ్, default.html కామ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏ పేరు ఇచ్చాడు, ఇదే కదా, ఇందాక అదే రాయలేదా. ఓకే, సబ్మిట్. యాస్ గైస్, మరి మొత్తానికి కరెక్టే. ఇందా మన స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టాం, స్పెల్లింగ్ మిస్టేక్ చిన్నదన్నా కూడా మొత్తం కోడ్ మొత్తం రాదు, ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు, చూసుకోండి గైస్, జాగ్రత్త. అన్నా నమస్తే, హాయ్ బ్రో. ఇది గైస్ మరి మొత్తానికి ఐ ఫ్రేమ్స్ గురించి అయితే మీరు తెలుసుకున్నారు పూర్తిగా. సో ఐ ఫ్రేమ్స్ తర్వాత గైస్ మీకు HTML జావా స్క్రిప్ట్, మీరు జావా స్క్రిప్ట్ జస్ట్ వినొచ్చు, ఇందులోని కంగారు ఏం పడవసరం లేదు. HTMLలో జావా స్క్రిప్ట్ కూడా మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చెప్తే, బట్ జావా స్క్రిప్ట్ అంటే స్పెషల్ చాప్టర్ కూడా ఉన్నది. ఓకేనా, మీకు నెక్స్ట్ ట్యూటోరియల్లో HTML జావా స్క్రిప్ట్ అయితే చెప్తాం. మీకు ఇది చెప్పిన కొంచెం ఒక అవగాహన అయితే వచ్చేది అనమాట, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అనేది. ఆల్రెడీ మీకు CSS మనం ఇందులో వచ్చింది ఆల్రెడీ, ఇవన్నీ కూడా HTML ట్యూటోరియల్, బట్ CSS కూడా రావడం వల్ల మన వెబ్ పేజ్ ఇలా కలర్లు ఇమేజ్లు చూసారా ఇవన్నీ వచ్చాయి.
లేకపోతే రాదు. ఓకేనా? అలాగే మనకి జావా స్క్రిప్ట్ కూడా ఇందులో ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ ట్యుటోరియల్లో మట్టుగా మనం చెప్తాము. ఓకేనా? జావా స్క్రిప్ట్. సో హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ స్పెషల్గా చెప్దాం. ఇది మట్టుగా ఐఫ్రేమ్స్ గురించి అయితే తెలిసింది కదా గైస్, ఏ విధంగా యూజ్ చేయాలనేది. ఓకేనా? సో అదనమాట, ప్రాక్టీస్ చేయండి. సో బాగుంటుంది. ఓకేనా? మరి వీడియో మన నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియోస్ గైస్, ట్యుటోరియల్స్ మట్టుగా. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి, ఓకేనా, వాళ్ళకు కూడా ఒక మంచి కోర్సుని తెలుసుకునేటట్టుగా మీరు హెల్ప్ చేయండి. ఓకేనా? సో మర్చిపోద్దు గైస్, మరి నెక్స్ట్ ట్యుటోరియల్ హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ ఎవరికలో కామెంట్ చేసండి. మరి మీకోసం అయితే అది కూడా అప్లోడ్ అయిపోద్ది. గెట్ రెడీ బాయ్స్. మరి లెట్స్ గో. మరి లైక్ కొట్టడం మర్చిపోద్దు గైస్.